కోడ్ భగవద్గీత ఛానల్కి సుస్వాగతం. మన ఛానల్ ద్వారా భగవద్గీత, ఉపనిషత్తులు, మహర్షుల యొక్క సంగ్రహ జీవిత వివరణలు ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాము. ఇవాళ స్వామి వివేకానంద ఆయన ఏ విధంగా భారతీయ తత్వజ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా అమెరికాలో సర్వమత మహాసభలో పరిచయం చేశారు. ఆ ఉదంతాన్ని ఇవాళ నేను మీతో షేర్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది. 1893 సెప్టెంబర్ 11 వేదిక వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఆర్ట్ ఇన్స్టిట్యూట్ హాల్. గ్యాదరింగ్ 4000 మంది ఉన్నారు అక్కడ. అనేక మంది మతాలకు ప్రతినిధులుగా వచ్చినటువంటి వాళ్ళు. షింటోయిజం, బుద్ధిజం, జొరాస్ట్రియనిజం, కన్ఫ్యూషియనిజం, అలాగా అన్ని రకాలైన బుద్ధిజం, ఇలాగా అనేక మతాల నుంచి, ఈవెన్ మెహమెడనిజం, క్రిస్టియానిటీ, ఆల్ ఇట్స్ బ్రాంచెస్ అందరూ ఉన్నటువంటి ఆ సమావేశంలో ఒక సింహ గర్జన చేసినటువంటి వివేకానంద స్వామి యొక్క ఉదంతం ఇది. మనకి ఇది వింటే ఎంతో ప్రేరణ కలుగుతుంది, ఎంతో ఉద్దీపన జరుగుతుంది. అది మన భారతదేశం యొక్క సంస్కృతి, మన విలువలు, మన ఆధ్యాత్మిక జ్ఞానము వాళ్ళందరి ముందు ఆయన కనపరిచినటువంటి ఆ యొక్క స్టైల్ అది చాలా గొప్పది అనమాట. భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేసేలాగా మాట్లాడారు ఆయన మొట్టమొదటి ఉపన్యాసంలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అంటూ, నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది, మీరందరూ నన్ను ఇలాగ అతిథిగా పిలిచి ఈ వేదిక మీద నాకు స్థానాన్ని కల్పించి మా భారతదేశం గురించి మాట్లాడడానికి అన్నారు. తర్వాత ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ ఆర్డర్ ఆఫ్ మాంక్స్ ఇన్ ద వరల్డ్. ప్రాచీన యతి సాంప్రదాయానికి ప్రతినిధిగా భారతదేశాన్ని నుంచి వచ్చి నేను మాట్లాడడానికి నాకు చాలా బాగుంది, దానికి నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ థ్యాంక్ యూ. ఇంకేమన్నారు? ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ మదర్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అన్ని మతాలకి మాతృస్థానంలో ఉన్న భారతదేశాన్ని నుంచి మీ పిలుపు అందుకొని వచ్చినందుకు, మాట్లాడుతున్నందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. మూడో మాట ఏమన్నారనంటే, నా భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, అనేక రకాలైనటువంటి క్లాసెస్, సెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళందరి ప్రతినిధిగా వచ్చినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ ఆఫ్ వేరియస్ క్లాసెస్ అండ్ సెక్ట్స్. ఇంకా ఏమన్నారనంటే, ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు రిలిజియన్ విచ్ హెస్ టాట్ ద వరల్డ్ బోత్ యూనివర్సల్ టాలరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్. అందరూ కలిసి సామరస్యంగా జీవించాలి అని చెప్పి ఉద్బోధ చేసేటటువంటి మాతృస్థానంలో ఉండేటటువంటి భారతదేశ ప్రతినిధిగా రావడం నాకు గర్వకారణంగా ఉంది అన్నారు. ఒక్కొక్క మాట ఒక్కొక్క అస్త్రంలాగా ఆయన వదిలారు. అక్కడ ముందు వాళ్ళకి కృతజ్ఞతాభావాన్ని తెలియచేసి, అంటే హంబుల్నెస్, హ్యూమిలిటీ వ్యక్తపరిచారు అక్కడ. తర్వాత గ్రాటిట్యూడ్, వాళ్ళందరికీ కూడా ఎక్నాలజీ చేశారు ఆయన్ని పిలిచినందుకు. మూడవది, భారతదేశం యొక్క జ్ఞానము చాలా సుసంపన్నమైనది, మన భారతదేశం యొక్క పరిస్థితిని, మన యొక్క స్థానాన్ని అక్కడ అందరికీ చెప్తే 4000 మంది ఆడియన్స్ లేచి, ఏం జరిగిందో తెలియదు కానీ అందరూ లేచి కరతాళ ధ్వనులు చేశారు ఆ రోజున. భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసినటువంటి సన్నివేశం అది. అది తర్వాత ఆయన ఉపన్యాసం ఇచ్చిన తర్వాత మరునాడు ద న్యూయార్క్ హెరాల్డ్ అనే ఒక పేపర్ ఏం రాసిందనంటే, he is undoubtedly a great figure in the world of religions. After listening him, we feel how foolish it is to send our missionaries
టు దిస్ ల్యాండ్ నేషన్. మన వాళ్ళని మత మార్పిడి కోసం మన మిషనరీస్ని ఆ దేశానికి పంపడం ఎంత హాస్యాస్పదమో నాకు తెలుస్తోంది. అంత గొప్ప దేశం నుంచి ఈయన వచ్చి అంత చక్కగా చెప్పారు. ఆయన చెప్పింది తర్వాత ఉపన్యాసాల్లో ఏంటంటే, ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. దివ్యత్వము ప్రతి మనిషిలోనూ దాగి ఉంది. ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ. నా జీవితం యొక్క లక్ష్యం ఏముండాలి అని అంటే, ఆ లోపల ఉండేటటువంటి దివ్యత్వాన్ని ప్రకటించాలి. అది ఎలాగానంటే, పని ద్వారా, సర్వీస్ చేయడం ద్వారా, ప్రేయర్ వర్షిప్ ద్వారా, అంటే ఎన్ని రకాలుగా చేసినా ఆఖరికి నువ్వు దివ్యత్వాన్ని ప్రకటించడానికి ధ్యానం చేస్తావా, యోగం చేస్తావా, సర్వీస్ చేస్తావా, ఇవన్నీ ఛానల్స్. కానీ ఆ దివ్యత్వం ఎప్పుడు ప్రకటింపబడుతుందంటే, ఇతరులని నీవు ప్రేమించినప్పుడు అనేటటువంటి మాటను ఆయన చెప్పి వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. అప్పుడు ఏమన్నారంటే ఆయన్ని ది సైక్లోనిక్ మాంక్ ఫ్రమ్ ఇండియా అన్నారు. ఒక సునామీ, ఒక తుఫాను క్రియేట్ చేశారు. దాదాపు 4.5 ఏళ్ళు అమెరికాలో ఆయన ప్రతి యూనివర్సిటీలో, ప్రతి సిటీలో ఒక ముఖ్య అతిథిగా పిలువబడి ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలని వాళ్ళు విన్నారు. అంటే భారతదేశం యొక్క ప్రతిష్టని ఇనుమడింపు చేసినటువంటి స్వామి వివేకానంద యొక్క ఈ యొక్క ఉదంతాన్ని మన పిల్లలందరికీ చెప్పాలి. ఆయన స్పీచెస్ మనం చదివితే ఇప్పటికీ కూడా చాలా ఫ్రెష్గా, ఇప్పటికీ కూడా కాంటెంపరీగా, అంటే ఇప్పటి సమాజానికి కూడా పనికొచ్చేటటువంటి మాటలు ఆయన మాట్లాడారు. ఎప్పటికీ అది టైమ్లెస్ విజ్డమ్ అనమాట. ఇంటి మంచి విషయాన్ని మీతో షేర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన విజ్ఞానాన్ని మనం అంతా కూడా అందరికీ అందేలాగా ప్రయత్నించడంలో మీరు కూడా భాగస్వామ్యం వహించండి. మీ అందరికీ కృతజ్ఞతలు.